హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూలు ఎప్పుడైనా రావచ్చు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు పాటించి తీరాల్సిందే అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీల నేతలకి స్పష్టంగా ఎన్నికల కమిషన్ నిబంధనల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన నిన్న కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలకమైనటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అదేవిధంగా లోక్సభకు సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచి ఈ నిబంధనలు పాటించాలి అనేటువంటిది వాళ్ళకి రాతపూర్వకంగా ఈ నిబంధనలకు సంబంధించినటువంటి వివరాలని అందించారు. అయితే ఆ నిబంధనలు ఏమిటి అనేటువంటి దాని మీద ఆయన రాతపూర్వకంగా ఇచ్చినటువంటి అంశాలను యథాతథంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదన్నీ రాజకీయ పార్టీల అభ్యర్థులు అదేవిధంగా రాజకీయ పార్టీల తరపున ప్రచారం చేసేటువంటి వాళ్ళు ప్రజలకు కూడా ఈ అంశాలు తెలియటం అనేటువంటిది చాలా అవసరం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ నిబంధనలు ఏమిటి అంటే రాజకీయ పార్టీలకి ఎటువంటి బహిరంగ కార్యక్రమాలైనా సభలైనా సమావేశాలైనా సరే ముందుగానే వాళ్ళు అనుమతి పొందాలి. రాజకీయ పార్టీలు కానీ సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆ సంబంధిత అధికారి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అధికారి ఎన్నికల అధికారి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి పొందాలి. పార్టీలు ప్రతినిధులు నిర్వహించే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారాగా ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తుంది. మీరు నిబంధనలు పాటిస్తున్నారా లేదనేటువంటిది రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అనేది. కులం మతం భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించటం, ఓట్లు వేయమని అడగటము, అదేవిధంగా ఈ విధమైనటువంటి అంశాలతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం ఖచ్చితంగా నిషిద్ధం. అభ్యర్థులు ఏజెంట్లు కార్యకర్తలు 50,000కు మించి నగదు 10,000కు మించి విలువైన వస్తువులను వాహనాల్లో రవాణా చేయటం అనేటువంటిది నిషిద్ధం. అలాగైనా ఎవరైనా రవాణా చేస్తే వాటిని ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు స్వాధీనం చేసుకొని ఆ తర్వాత విచారించటం అనేటువంటిది జరుగుతుంది. స్టార్ క్యాంపెయినర్లు అదే వాళ్ళ దగ్గర 1,00,000కు మించి నగదు కలిగి ఉండకూడదు. వాళ్ళు కూడా పరిమితికి మించి ఉన్న నగదు ఉన్న వాహనాలను నగదును సీజ్ చేస్తాం చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఈ విషయం రాజకీయ పార్టీకి తెలిసినప్పటికీ కూడా ముందుగా ఎన్నికల కమిషన్ వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థులు 25,000, శాసనసభ అభ్యర్థులు 10,000 నగదు రూపేణా కానీ లేదా ఆర్బీఐ ట్రెజరీ ద్వారాగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చెక్కులు బ్యాంకు డ్రాఫ్టులు అనుమతించబడవు. మీ నామినేషన్లప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని దీంట్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్ఓలు ఏఆర్ఓలు నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో ఈ నామినేషన్లు అప్పుడు సెలవు ఉంటుందా లేదా పని దినాల్లో ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే ఈ నామినేషన్లు స్వీకరిస్తారు అనేటువంటిది స్పష్టం చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు వాహనాలను 10 మీటర్ల దూరంలో ఈ నామినేషన్లు వేసేటువంటి కేంద్రానికి 10 మీటర్ల దూరంలో నిలిపివేయటం అనేటువంటిది జరుగుతుంది. దానికి అందరూ సహకరించాలి అనేటువంటి దాన్ని స్పష్టం చేశారు. అభ్యర్థితో కలిసి మొత్తం 5గురు మాత్రమే ఈ నామినేషన్లు వేసేటువంటి కేంద్రం లోపలికి అనుమతించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది అని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి లోక్సభ అభ్యర్థికి 95 లక్షలు, అదేవిధంగా శాసనసభ అభ్యర్థికి 40 లక్షల మేర వ్యయం చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు బ్యానర్లు వాహనాల వినియోగం మాత్రమే ఖర్చు చేయాలి. ఈ మాకు 95 లక్షలు ఖర్చు చేసే ఇది ఉంది కదా అని ఓట్లు కొనుగోలు చేస్తామంటే కుదరదు. సపోజ్ ఒక ఉదాహరణ, ఆ 95 లక్షలకి ఎన్ని ఓట్లు వస్తాయి అది వేరే విషయం. కానీ అలాగా నిబంధనలకు విరుద్ధంగా చేసే పనులు చేయడానికి లేదు. వీటితో వాళ్ళ ఖర్చు అంతా కూడా ఈ విధంగా ఆ ఖర్చు ఆ పరిమితికి లోబడి ఉండాలి. ఫలాన్ని వాటికి మాత్రమే బహిరంగ సభలు పోస్టర్లు బ్యానర్లు వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాలి.
ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, బహుమతులు, అదేవిధంగా లిక్కరు, ఇతర వస్తువులను పంపిణీ చేయటాన్ని చట్టవిరుద్ధమైన వ్యవహారంగా పరిగణించబడుతోంది. ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా ఆయా అభ్యర్థులు బ్యాంకు ఖాతాలని కొత్తగా తెరుచుకోవాలి, వాటిని నిర్వహించాలి. రోజువారీ రిజిస్టర్తో పాటు నగదు, బ్యాంకు రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా నిర్వహించాలి. అభ్యర్థి ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ విధమైనటువంటి ఖర్చుల వివరాలని, బ్యాంకు ఖాతా వివరాలని అన్నిటినీ కూడా ఎన్నికల కమిషన్కి అందజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎన్నికల చట్టాల ప్రకారంగా చర్యలు